జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బలైనటువంటి వ్యక్తుల్లో ఒకరు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయన తన కెరీర్లో చాలా కీలకమైన 5 సంవత్సరాలు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి కక్ష వల్ల. 5 సంవత్సరాల పాటు సస్పెన్షన్కి గురయ్యి ఒక కేసును ఎదుర్కొని నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు ఆయన. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవిని ఇస్తారని చెప్పి చాలామంది ఆశించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అరాచకాలు, అంతులేని అవినీతి జరిగింది కాబట్టి వాటిల్లో ప్రధానమైన కేసులు విచారించడానికి ఒక టీంను ఏర్పాటు చేసి ఆ టీంకి హెడ్గా ఏబి వెంకటేశ్వరరావు గారిని నియమిస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది భావించారు. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. దాదాపు 6 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. గతంలో కూడా నేను చెప్పాను, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఇంకా అవుట్ స్టాండింగ్ ఛార్జెస్ ఉండటం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఛార్జెస్ ఉండగా, ఆయన మీద కేసు ఉండగా ఆయన ప్రభుత్వంలో తీసుకొని ఒక అడ్వైజర్గానో మరొక పదవి ఇస్తే బాగుండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా ఉంటారు అనే విషయం కూడా తెలిసిందే అందరికీ. ఆ నేపథ్యంలోనే ఆయన వెంకటేశ్వరరావు గారికి తగిన గుర్తింపుని ఇవ్వలేదు అని అనుకోవాలి. ఇప్పుడు ఎట్టకేలకి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్నటువంటి అన్ని ఛార్జెస్ని కూడా కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది. ఆయన ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు అని చెప్పి నిర్ధారించింది. ఈ మేరకి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారి పేరుతోటి ఒక జీవో కూడా ఇచ్చారు. అందులో స్పష్టంగా ఏం రాశారంటే, ఈయన మీద కొన్ని ఛార్జెస్ పెట్టారు. ఏమని? ఏరోస్టాట్ యుఏవి ఈ భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఇవిగో ఈ రకమైన పరికరాలు డిపార్ట్మెంట్కి అవసరం అని చెప్పి రికమెండ్ చేశారు. వాటి కొనుగోలులో వెంకటేశ్వరరావు గారు అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆరోపణ. గమ్మత్ ఏమిటంటే అసలు ఆ పరికరాల కొనుగోలే జరగలేదు. ఆ పరికరాల కొనుగోలు అధికారం కూడా వెంకటేశ్వరరావు గారికి లేదు. ఎందుకంటే అది డీజీపీ ఆఫీస్ మాత్రమే చేయగలదు. రిక్విజిషన్ మాత్రమే పెట్టగలరు ఆయన. అసలు కొనుగోలే జరగలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పైసా కూడా నష్టం జరిగే అవకాశం లేదు. అప్పట్లో టెండర్లు ఫ్లోట్ చేసి ఇవి కొనాలని చెప్పి అనుకున్నారు. ఇందుకోసం స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఏజెన్సీయే, వాళ్ళ కొంత డబ్బు కట్టారు. ఆ తర్వాత ఆ డబ్బుని ఆ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ వెనక్కి ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి ఇందులో ఎక్కడా కూడా ఇటువంటి అవినీతి జరిగే అవకాశం కూడా లేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రకరకాల నిందలను వేసి ఆ కేసును కొనసాగించడానికి ట్రై చేసి సెంట్రల్ గవర్నమెంట్లో హోంశాఖకి ఈయన మీద ఆరోపణల చిట్టాని పంపించి జగన్మోహన్ రెడ్డి ఈయన యాక్చువల్గా డిస్మిస్ చేయాలి అని కోరాడు. అంటే ఆ స్థాయిలో ఉన్నదన్నమాట ఆయన కక్ష. అయితే యూపీఎస్సీ వారు దాన్ని పరిశీలించి ఇందులో డిస్మిస్ చేయడానికి ఏమీ లేదని చెప్పి, సరే బహుశా రాష్ట్ర ప్రభుత్వం తృప్తి కోసం ఒక 2 ఇంక్రిమెంట్లు కట్ చేయండి అని చెప్పి రికమెండ్ చేశారు హోంశాఖకి. హోంశాఖ ఇన్ టర్న్ ఆ రికమెండేషన్ పంపించింది స్టేట్ గవర్నమెంట్కి. పంపిస్తే ఆ మేరకి ఆ 2 ఇంక్రిమెంట్లు కట్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, లేదు మీరు డిస్మిస్ చేయాల్సిందే అని మళ్ళీ పంపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులు. దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలా. ఈలోగా ఎన్నికలు జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద దర్యాప్తు చేసి ఇందులో ఎటువంటి ఉల్లంఘనలు లేవు, అసలు కొనుగోలే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి పైసా కూడా నష్టం జరగలేదు, ఏబి వెంకటేశ్వరరావు గారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పైసా కూడా లబ్ధి చేకూరలేదు అని తేల్చి ఆ మేరకి ఆయన మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా డ్రాప్ చేయాలి అని నిర్ణయించింది. ఈ మేరకి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి సమాచారాన్ని కూడా పంపించారు. సో త్వరలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ ఛార్జెస్ అన్నిటి నుంచి కూడా క్లియర్ అవుతారు. క్లియర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైనా పదవిని ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పేరు మీదనే ఏబి వెంకటేశ్వరరావు గారికి చాలా నష్టం జరిగింది. నిజంగానే తెలుగుదేశం ప్రభుత్వానికి వెంకటేశ్వరరావు గారు చాలా మేలు చేసి ఉంటే ఆ పేరుతోటి ఆయనకి నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ మా తెలుగుదేశం పార్టీకి వెంకటేశ్వరరావు గారు ఏ రకమైన మేలు చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు ఈయన చేశాడు అని నమ్మి ఆ మేరకి ఆయన్ని నానా కష్టాలు పాలు చేశాడు. కాబట్టి ఆయన కెరీర్లో కీలకమైనటువంటి పాయింట్, పీక్ పాయింట్ లాస్ట్ 5 years ఆయన డీజీపీ కూడా అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పీరియడ్ అది. ఆ పీరియడ్లో ఆయన్ని ఉద్యోగంలో లేకుండా చేశాడు. కాబట్టి
మానసికంగా ఎంతో క్షోభ పెట్టాడు కాబట్టి, ఆర్థికంగా ఎంతో నష్టపెట్టాడు కాబట్టి జీతం ఇవ్వకుండా ఆ తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని ఆయన కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగి బోలంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ రకంగా చూసినా కూడా మోరల్గా చంద్రబాబు నాయుడు గారు ఆబ్లిగేటెడ్ ఆయన సర్వీసెస్ని ఇప్పుడైనా ఉపయోగించుకోవడం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఛార్జెస్ ఉన్నా కూడా తనకు కావాల్సిన వాళ్ళకి పదవులు ఇచ్చుకునేవాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి పనులు చేయలేడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఛార్జెస్ క్లియర్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన స్థాయికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వంలో ఆయనకి పదవీ బాధ్యతలు అప్పచెప్తారు అనేది చాలామంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి.